నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే. అయితే ఈ 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త కళలు కూడా, అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని డ్రీమ్స్, కొన్ని మోటోస్, అంటే కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటికి మన గ్రహాలు, మన జాతకంలో ఉండే ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు. కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము, అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు, ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము, వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము, కొంతమందికి సొంత ఇల్లు కలలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి 12 రాశుల వారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు, వస్త్రాలు, ఇంకా ఒకటేంటి లాటరీలు, ధనప్రాప్తులు, ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సమకూర్చాడు. అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు, మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి, మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అన్నమాట. అయితే ఈ 2025లో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి. ఏంటి తెలుసా? మేము ఈ కోటీశ్వర్లని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు 2025లో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ 12 రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట. అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని, పీడగ్రహాలని, కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందన్నమాట. కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయన్నమాట. ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి. ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట. అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు. మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు, కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు, రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట. ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు. ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం, అమోఘం అనమాట. అయితే ఈ 2025లో మే 18వ తారీఖు నుంచి రాహువు మీన, కుంభ రాశుల్లోకి వెడుతున్నాడు అనమాట. అయితే ఈ రాహువు మీన, కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద, అంటే అన్ని రాశుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కేతు సంచారము 12 రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కేతు సంచారం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు, తర్వాత బంగారాలు, సొంత ఇల్లు, ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట. అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే ప్రప్రథమంగా మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు. ఈ మేషరాశిలో కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ 5వ స్థానంలో సంచరించాడో ఆర్థిక ప్రయోజనాలను వర్షంగా కురిపిస్తాడు.
ఇంకా విశేషమైన ఆర్థిక లాభము, ఆర్థిక ధనము, ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు వ్యాపారస్తులకు కానీ, వాణిజ్యవేత్తలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఇలా ఒకళ్ళకేమిటి ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి కూడా ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు మేషరాశిలో 5వ స్థానంలో సంచరించడం వల్ల వ్యవసాయదారులకి, వాణిజ్యవేత్తలకి, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, సినీ టీవీ కళాకారులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన ధనప్రాప్తిని కలగజేస్తున్నాడు. అయితే దీనితో పాటుగా ధనం ఒక్కటే సరిపోతుందా? కుటుంబం కూడా బాగుండాలి కదా. అందుకని ఇందాక చెప్పినట్టు రాహు ఏం చేస్తున్నాడు? ఆనందాన్ని తెస్తున్నాడు. రాహు ఆనందాన్ని ఇస్తున్నాడు, కేతువు ధనాన్ని, సౌఖ్యాన్ని, లాభాన్ని ఇస్తున్నాడు అనమాట. అయితే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ ఈ మేషరాశి వారికి మంచి శుభ సమయము, అన్యోన్యమైన వాతావరణము, అనారోగ్య సమస్యలు తీరిపోవడము, ఇలా ఒకటేమిటి చాలా ఆనందంతో వీళ్ళు ఈ సంవత్సరాన్ని చాలా సరదాగా గడుపుకుంటారనమాట. ఇది మేషరాశి వారికి రాహు కేతువులు కుటుంబ పరంగాను, ధనపరంగాను ఇస్తున్న వరాల జల్లు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో కేతు సంచారం వల్ల వీరికి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వాణిజ్య పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ వీరికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, భాగస్వామ్య వ్యాపారానికి కానీ వీరు రాహు కేతువులు వీరికి మంచి అనుకూలమైన సమయాన్ని ఇస్తున్నారు. దానితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, వాహన ప్రాప్తి, తర్వాత సొంత ఇల్లు కొనుక్కునే అవకాశము ఈ రాశి వారికి కనపడుతోంది. ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఈ రాహు కేతువులు ఈ రాశి వారికి అనుగ్రహించారు. కొత్త వాహనాలు కొనుక్కుంటారు, ఆస్తులను కొనుగోలు చేసుకుంటారు. తరువాత అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశము, సంతానపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంతానపరంగా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా సంతాన యోగం అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత శుభకార్యాల్లో పాల్గొంటారు, మీ ఇంట శుభకార్యాలు జరిపించుకుంటారు. దానితో పాటుగా బంధుమిత్రుల కలయికతో, కొత్త బంధువుల రాకతో చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది. ఈ కేతువు ఈ రాశి వారికి ఇచ్చిన వరాల జల్లు ఇది. ఆనందాలకి ప్రతీక ఈ రాశి వారికి. గతంలో పడ్డ కష్టాలన్నీ కూడా తీరిపోయి చాలా సుఖ సంతోషాలతో ఈ కేతు యొక్క అనుగ్రహంతో వీరు ఉండబోతున్నారు. కాబట్టి వారు వరాల జల్లు కురిపించినప్పుడు దానికి ప్రత్యేకంగా మనం కూడా వారి యొక్క ప్రీతి కోసం మంచి పనులు చేయాలి కదా. అది ఏమిటి అంటే ఆ రాహుకేతుల యొక్క ఆలయం దర్శనం చేసి, అంటే నవగ్రహ ఆలయాలు దర్శనం చేస్తూ వారి ప్రీతి కోసము జపాలు, దానాలు, హోమాలు ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక ఇంకా వారి యొక్క విశేషమైన కరుణను పొందే అవకాశము ఈ రాశి వారికి కలుగుతుంది. కాబట్టి వారి యొక్క ప్రీతి కోసం మనం ఇవన్నీ చేద్దాము, మరింత అనుగ్రహాన్ని వారి నుంచి మనం పొందుదాము. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన, ఆనందమైన, సంతోషకరమైన ఫలితాలు. నమస్తే.